భక్తిని పరీక్షించి చివరికి అద్భుతంగా కాపాడిన సాయిబాబా కథ తెలుసా? ఈ కథ మీ విశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది. మహారాష్ట్రలోని షిరిడీ అనే చిన్న గ్రామంలో నివసించిన మహానుభావుడు ఆ షిరిడీ సాయిబాబా. ఆయన సాధారణ వేషధారణలో ఉండేవారు. కానీ ఆయన మహిమలు అసాధారణమైనవి. ఒకరోజు ఒక పేద మనిషి బాబా దగ్గరకు వచ్చాడు. అతని ముఖంలో బాధ స్పష్టంగా కనిపించింది. బాబా, నాకు ఉద్యోగం లేదు. కుటుంబం కష్టాల్లో ఉంది. దయచేసి నన్ను కాపాడండి అని వేడుకున్నాడు. సాయిబాబా ప్రశాంతంగా చూసి శ్రద్ధ, సబురి, ఉండు అని మాత్రమే చెప్పాడు. ఆ మనిషి ప్రతిరోజు బాబా మాటను గుర్తుంచుకుని ప్రార్థించసాగాడు. కానీ రోజులు గడిచినా మార్పు మాత్రం కనిపించలేదు. ఇంకా కష్టాలు పెరిగిపోయాయి. ఇంట్లో డబ్బు కూడా లేకుండా పోయింది. అయినా అతను తన విశ్వాసాన్ని వదలలేదు. గ్రామస్తులు కూడా అతన్ని చూసి, ఏమైంది నీ భక్తి అంతా, ఎక్కడికి పోయింది నీ భక్తి అని ఎగతాళి చేశారు. కానీ అతను ఒక్క మాట మాత్రమే అన్నాడు, నా బాబా నన్నెప్పటికీ వదిలిపెట్టరు. అలా ఒకరోజు అతను పూర్తిగా నిరాశలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక వ్యక్తి అతన్ని పిలిచాడు. బాబు, నీకు పని కావాలా అని అడిగాడు. అతను వెంటనే ఒప్పుకున్నాడు. కొన్ని రోజుల్లోనే అతనికి మంచి ఉద్యోగం దొరికింది. అలా కొద్ది కాలంలోనే అతని జీవితం పూర్తిగా మారిపోయింది. కుటుంబం సంతోషంగా మారింది. ఆర్థికంగా చాలా బలపడ్డాడు. అతను వెంటనే బాబా దగ్గరికి వెళ్ళి నమస్కరించుకున్నాడు. అప్పుడు ఆ బాబా చిరునవ్వుతో ఇలా అన్నారు, బాబూ, నేను నిన్ను పరీక్షించాను. నీ శ్రద్ధ, నీ సబురి నిన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చాయి అని చెప్పి అన్నారు. ఇంకొక రోజు సాయంత్రం సమయంలో గ్రామంలో దీపాలు వెలిగించాల్సిన సమయం వచ్చింది. అప్పుడు సాయిబాబా ఎప్పటిలాగానే దేవాలయంలో దీపాలు వెలిగించాలనుకున్నారు. అందుకోసం ఆయన గ్రామంలో వ్యాపారుల దగ్గరకు వెళ్ళి కొంచెం నూనె అడిగారు. కానీ కొంతమంది వ్యాపారులు ఆయనను పరీక్షించాలి అని నిర్ణయించుకున్నారు. నూనె లేదు బాబా అని అబద్ధం చెప్పారు. బాబా ఏమీ మాట్లాడలేదు. ప్రశాంతంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. అందరూ ఆయన ఏం చేస్తారో చూడాలని ఆసక్తిగా ఉన్నారు. బాబా ఒక పాత్రలో నీళ్లు తీసుకుని ఆ నీళ్లను దీపాల్లో పోశారు. అందరి కళ్ళ ముందే ఆ దీపాలు ఒక్కసారిగా వెలిగిపోయాయి. గ్రామస్తులందరూ ఆశ్చర్యంతో నిశ్శబ్దంగా నిలిచిపోయారు. వాళ్లకు తమ తప్పు అర్థమైంది. అందరూ బాబా దగ్గరకు వచ్చి క్షమాపణలు కోరారు. అలానే ఇంకొక భక్తుడు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతని కుటుంబం ఎంతో ప్రయత్నించింది. డాక్టర్లు కూడా సంప్రదించింది. కానీ ఫలితం మాత్రం లేదు. చివరికి వారు సాయిబాబా గురించి విని ఆయన దగ్గరకు వచ్చారు. అతన్ని చూసిన బాబా ఏమీ మాట్లాడకుండా తన దగ్గర ఉన్న ఉడి అంటే పవిత్ర విభూది ఇచ్చారు. దీనిని విశ్వాసంతో వాడు అని మాత్రమే చెప్పారు. ఆ కుటుంబం ఎంతో భక్తితో ఆ ఉడిని తీసుకుని ఆ రోగికి వేసింది. అద్భుతం జరిగింది. కొన్ని రోజుల్లోనే అతని ఆరోగ్యం మెరుగుపడింది. కొద్ది కాలంలోనే పూర్తిగా కోలుకున్నాడు. వాళ్ళు ఆనందంతో తిరిగి షిరిడీకి వచ్చి బాబాకు నమస్కరించారు. అప్పుడు బాబా చెప్పారు, ఉడి కాదు, నీ విశ్వాసమే నిన్ను కాపాడింది అని చెప్పి. భక్తితో తీసుకున్న ఆశీర్వాదం జీవితం మార్చేస్తుంది. ఇలా షిరిడీ సాయిబాబా ఎన్నో మహిమలు చేసి అందరి భక్తులను ఆదుకున్నారు. ఇలాంటి మరిన్ని భక్తి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.